హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జిమల్ చిట్టక్క టాక్స్. అందరు ఎలా ఉన్నారో బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే కార్తీక మాసంలో జరిగిన శ్రీ తులసి దామోదర కళ్యాణాన్ని నేను చూపించబోతున్నాను. ఎక్కడో కాదండి, మా ఇంటి దగ్గర ఒక టెంపుల్ ఉంటుందని చెప్పాను కదా, అక్కడ జరిగిన శ్రీ తులసి దామోదర కళ్యాణాన్ని నేను మన వీడియోలో చూపించబోతున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్లో వెళ్ళగానే టెంపుల్ ఎంట్రీలో వెళ్ళగానే ఇట్లా అలంకరించిన అద్భుతమైన విగ్రహాలు ఎన్ని కనిపించాయండి. ఎంత బాగున్నాయంటే ఒకసారి మీరే చూసేయండి ఎంత బాగున్నాయో. ఇలా ఎంత అద్భుతంగా ఒక పారిజాతం చెట్టును మరియు ఇంకొక తులసి చెట్టుని వెనకాల విగ్రహాల వెనకాల పెట్టి ఇలా చీరతో మరియు పంచతో ఇలా ఎంత అద్భుతంగా అలంకరించారో చూసారు కదా, ఎంత బాగున్నాయో కదా ఈ తులసి దామోదరులు. అయితే నేను దీంట్లో వాయిస్ ఓవర్ కొంతవరకు మాత్రమే వీడియోలో ఇస్తానండి. మిగిలిందంతా నేను అక్కడ ఏం జరిగిందో అక్కడ వాయిస్ని మాత్రమే మీకు వినబడేలాగా, మంత్రాలు వినబడేలాగా పెడదామని అనుకుంటున్నాను. చూసేయండి. అండ్ ఇంకోటి నేను ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకున్నానంటే, నేను యాక్చువల్గా నా ఈ లైఫ్లో తులసి దామోదర కళ్యాణానికి ఫస్ట్ టైం అటెండ్ అయ్యానండి. ఇది నా ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. చూసేయండి. అందరం వచ్చిన తర్వాత అలంకరణ అయిపోయిన తర్వాత ఇలా స్టార్ట్ చేశారు. ఇద్దరు అయ్యగారులు ఉంటారండి మా టెంపుల్లో. వాళ్ళిద్దరు ఇలా నాట్యం చేసుకుంటూ ఇలా సంబరంగా రెండు దండలు తీసుకొస్తూ రెండు విగ్రహాలకి అమ్మవారికి దామోదర స్వామికి వేయడానికి తీసుకొచ్చారండి. కళ్యాణం అంటే కళ్యాణంగా ఎంత బాగా చేశారో ఏదో చేశారండి. నేను ఈ వీడియోలో వాయిస్ చాలా తక్కువ ఇద్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ మంత్రాలు అది వింటుంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా చూసేయండి. ఇక్కడ చూసారా, వీళ్ళిద్దరు దంపతులు ఏం చూపిస్తున్నారో అదేంటో కాదండి, అమ్మవారికి స్వామివారికి జీలకర్ర బెల్లం పెట్టడానికి అందరు తమలపాకాలలో పెట్టిన జీలకర్ర బెల్లాన్ని మన అందరికీ చూపిస్తున్నారు. చూపించి వాళ్ళిద్దరు దంపతులు స్వామివారికి మరియు తులసి అమ్మవారికి పెడతారు. చూసేయండి. అదేవిధంగా అమ్మవారికి కట్టబోయే నల్ల చిత్రాన్ని కూడా పంతులు గారు అందరికీ చూపిస్తున్నారు. అదే దృశ్యాన్ని మనం వీడియోలో చూస్తున్నాము. చూసేయండి.
ఇక ఇలా పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న బియ్యాన్ని ఒడి బియ్యాన్ని అమ్మవారికి స్వామివారికి పోసేసి అందరము దర్శించుకొని ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోయామండి. ఇలాంటి వీడియోలు ఇలాంటి కళ్యాణం నా లైఫ్లో నేను ఎప్పుడు చూడలేదు. సీతారాముల వారి కళ్యాణం చూశాను, వెంకటేశ్వర స్వామి కళ్యాణం చూశాను, శివపార్వతుల కళ్యాణం చూశాను, కానీ తులసి దామోదర కళ్యాణం ఫస్ట్ టైం చూడడం. ఇలాంటి వీడియోలు మీకు మళ్ళీ కావాలి అనుకుంటే నా ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.